హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం సిటీలోనే రిచెస్ట్ పర్సన్ షెన్ని చూస్తాం. అతను చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే తన ఇద్దరి కూతుర్లు చాలా బ్యాడ్గా చేంజ్ అవుతారు. అప్పుడే బట్లర్ చెప్తూ ఉంటాడు, మీ మిడిల్ కూతురు విఏమో పబ్లో మేల్ మోడల్స్తో ఇండీసెంట్ పార్టీని చేసుకుంటుంది. అలాగే పెద్ద కూతురు వివి ఏమో తన రూమ్లో ఉన్న అన్ని యాంటిక్ పీస్ని పడేస్తుంది. ఓన్లీ యాంటిక్ పీసే కాదు, తనతో పాటు ఉన్న నైఫ్ కూడా కింద పడేస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను ఈ జాబ్లో నుంచి రిజైన్ చేస్తున్నాను, ఈ ఇంట్లో నేను ఎక్కువగా పని చేయలేనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే షెన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, వాళ్ళ మమ్మీ చనిపోయాక నా ఇద్దరు కూతుర్లు అస్సలు ఒక్కరిని కూడా సరిగా పెంచలేదు కావచ్చు, ఒక్కరు కూడా నా మాట వినట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన సెక్రటరీ ఏమో తన దగ్గరికి తన చిన్న కూతుర్ని తీసుకొని వస్తాడు. ఆ పాపను చూసి షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, అట్లీస్ట్ నా దగ్గర ఒక్క పాపనుంది, తిననైనా దారిలో పెట్టుకోవచ్చు అని అనుకుంటాడు. అలా కొన్ని డేస్ తర్వాత షెన్ ఏమో చనిపోతాడు. అప్పుడే తన దగ్గరికి వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఫునరల్ దగ్గరికి వస్తారు. సెక్రటరీ చెప్తూ ఉంటాడు, మీ డాడీ మీకోసం ఒక నోట్ పంపించాడు అని ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో షెన్ మాట్లాడుతూ ఉంటాడు, చూడు, ప్రాపర్టీ అంతా తీసుకొని మీరు హ్యాపీ లైఫ్ని ఇప్పటిలాగానే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కావచ్చు, కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే నా చిన్న కూతురు యాన్షి 20 years వచ్చే వరకు మీకు ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్లో పాస్ అవుతేనే ఈ ప్రాపర్టీ అంతా మీకు వస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా యాన్షి ఒక 20 yearsకి అసిస్టెంట్ రివీల్ చేస్తాడు అనగానే వాళ్ళేమో అడుగుతూ ఉంటారు, మా డాడీకి మేమంటే చాలా ఇష్టం కదా, అసలు మా డాడీ ఎలాంటి టెస్ట్ పెట్టాడు అంటే. సో ఇమీడియట్గా సెక్రటరీ ఏమో ఇంకో వీడియో చూపిస్తాడు. ఏంటంటే షెన్ మళ్ళీ ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు, ఆ టెస్ట్ ఏంటంటే మీ చిన్న సిస్టర్ని మీరు ఒక బీద అమ్మాయిలాగా పెంచాలి, తను ఎప్పుడు రిచ్ కిడ్ అని తనకు తెలియకూడదు. ఒకవేళ 20 years లోపల తన రిచ్ కిడ్ అని తెలిసిందనుకో, తను టెస్ట్లో ఫెయిల్ అవుతుంది. తను కూడా మీలాగే ఎలాంటి ఇండీసెంట్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. సో తను లైఫ్లో సక్సెస్ కావదు. మన ఫ్యామిలీ నుంచి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే తను టెస్ట్లో పాస్ అవ్వాలి, అప్పుడే ఆ ప్రాపర్టీ మీకు వస్తుంది. ఒకవేళ తన టెస్ట్లో ఫెయిల్ అయితే మొత్తం ప్రాపర్టీ అంతా డొనేషన్కి పంపిస్తాను, మీకు కూడా ఎలాంటి ప్రాపర్టీ మిగలదు అని చెప్తాడు. సో ఇదంతా విని వాళ్ళేమో షాక్ అవుతారు. అలా కొన్ని ఇయర్స్ తర్వాత యాన్షికి 20 years కొన్ని మంత్స్లో రాబోతాయి. షెన్ యొక్క పెద్ద కూతురు వివి ఏమో ఒక ఫేమస్ యాంటిక్ పీస్కి డిజైనర్ అవుతుంది. అలాగే తనకి తొందరలోనే ఎగ్జిబిషన్ కూడా ఉంది అని కాల్ వస్తుంది. ఇక్కడ మిడిల్ కూతురు వివి ఏమో ఒక ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన అసిస్టెంట్ అడుగుతాడు, బాస్, మీరు ఇలాంటి చిన్న హౌస్లో ఆఫీస్ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, చూడు, మా ఫ్యామిలీ యొక్క ట్రెడిషన్ ఇంకా చాలానే ఉంది, అవన్నీ నీకు చెప్పలేను అని అసిస్టెంట్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే యాన్షి నుంచి వాళ్ళకి మెసేజ్ వస్తుంది, నేను ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తున్నాను, ఇంకా కొన్ని డేస్ దాకా నేను ఇంట్లోనే ఉంటాను, ఎందుకంటే కాలేజ్ యొక్క హాలిడేస్ వచ్చాయనగాని వాళ్ళిద్దరూ ఆ న్యూస్ అలాగే మెసేజ్ చూసి షాక్ అవుతారు. ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ చెప్పింది గుర్తు తెచ్చుకుంటారు. ఒకవేళ మనం ఫ్యామిలీ రిచ్ అని తెలిస్తే ఈ వీల్నామాలో ఉన్నట్టు ఫ్యామిలీ యొక్క మొత్తం ఆస్తిని డొనేషన్కి పంపిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ సక్సెస్ఫుల్ పర్సన్ కాలేమో అని ఇమీడియట్గా వాళ్ళిద్దరూ కలిసి భయపడుతూ ఆ మొత్తం అన్నిటిని దాచేస్తూ ఉంటారు. వివి ఏమో తన సిస్టర్తో చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ పర్సన్ని అలాగే ఫైల్స్ని తీసుకెళ్ళు అంటే, సరే ఆ చెత్త అంతా నువ్వు పడేసేయి అని చెప్తూ ఉంటే అతనేమో దాస్తూ ఉంటుంది. కానీ అప్పుడే యాన్షి వచ్చి డోర్ దగ్గర, నేను వచ్చేసాను సిస్టర్, డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళేమో అన్నీ దాచిపెట్టడంలో ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ తన దగ్గర కూడా కీ ఉంది కాబట్టి రూమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. అలా తన లోపలికి రాగానే అప్పటికే తన పెద్ద సిస్టర్ వివి దగ్గర ఒక యాంటిక్ పీస్ ఉంటే తను అంటూ ఉంటుంది, లేదు ఇది చాలా చీప్ అంటే, సిస్టర్ యాన్షి అంటూ ఉంటుంది, సిస్టర్ నువ్వు ఇలాంటి వాటి మీద మనీ వేస్ట్ చేయకు అని అంటుంది. అలా సడన్గా బెడ్షీట్ ఏమో తేడా కనిపించి బెడ్షీట్ ఓపెన్ చేయగానే దాంట్లో మొత్తం యాంటిక్ పీస్లు ఉంటాయి. సిస్టర్ నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావు అనగానే తనేమో భయపడుతుంది. ఏంటి ఇప్పుడు మేము రిచ్ పీపుల్స్ అని తనకు అర్థమైందా అంటే, అలా తనేమో అంటూ ఉంటుంది, సిస్టర్ నువ్వు మనీ అంతా దాచుకొని ఇలాంటి చెత్తనంతా కొంటున్నావు, చూడు మనీ అంతా ఇలా వేస్ట్ చేయకు అని అంటూ ఉంటుంది. సో అలాగే వాళ్ళ మిడిల్ సిస్టర్ని మీట్ అవడానికి రూమ్కి వెళ్ళగానే
మిడిల్ సిస్టర్ ఏమో తన అసిస్టెంట్ని తన బెడ్ పక్కనే దాస్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ నువ్వు వెళ్ళు అంటూ ఉంటే తన బెడ్ పక్కన ఉన్న అసిస్టెంట్ యొక్క సాక్స్ చూసి సిస్టర్ నువ్వేం చేస్తున్నావు అనగానే మనం తర్వాత మాట్లాడుకుందామని అక్కడ నుంచి వెళ్ళు అంటే తనేమో బయటకు వచ్చి కూర్చుంటుంది. అలా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు తన దగ్గర కూర్చోగానే సారీ అని వాళ్ళిద్దరు చెప్తూ ఉంటే సరే నాకు తెలుసు మీరు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారు, నేను ఈరోజు క్షమిస్తున్నాను, ఈ రోజు నుంచి నేను కూడా మంచిగా జాబ్ చేసి మనీ సంపాదిస్తాను అని చెప్తుంది. అది వినగానే వాళ్ళిద్దరి కళ్ళలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. వావ్, మన కళ్ళ ముందు పెరిగిన మా సిస్టర్ ఎంత సెన్సిబుల్ అయింది, ఇప్పుడు మన ఇద్దరి బ్యాడ్ హ్యాబిట్స్ తనకు అస్సలు రాలేదు అని నేనే నేర్పించాను అని క్యాట్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అది చూసి తనేమో ఏంటి వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తను పార్ట్ టైం జాబ్ చేయడానికి ఒక పబ్కి వెళ్తుంది, అది కూడా వెయిటర్గా. కానీ తను సర్వ్ చేయడానికి వెళ్ళే ముందు ఒక అమ్మాయి ఏమో ఫోన్లో మాట్లాడేది వింటూ ఉంటుంది చాటుగా. అప్పుడే ఆ అమ్మాయి ఏమో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. నేను జీని ఎలాగైనా బుట్టలో వేసుకుంటాను, ఎందుకంటే తిన డ్రింక్లో డ్రగ్ కలిపాను, సో అతను తాగగానే అతను నాకు సొంతం అవుతాడు అని మాట్లాడుతూ ఉంటే అదంతా వింటుంది. అలా వెనక్కి నడిచేలోపు సడన్గా జీకి తగులుతుంది. సో జీ యొక్క వేస్టింగ్ కార్డ్ కింద పడిపోగానే ఓ నువ్వేనా జీ అంటే నేనెలా తెలుసు నీకు అని అంటూ ఉంటే సరే నువ్వు నాకు 5,000 ఇస్తావా, నీకు ఒక సీక్రెట్ చెప్తాను అంటే నేనెందుకు నీకు 5,000 ఇవ్వాలి అనగానే సరే ఆ సీక్రెట్ విన్నాక నువ్వే ఇస్తావులే అని తన చెవిలో సీక్రెట్ చెప్పబోతూ ఉంటుంది. కానీ అదే టైంకి లోపల నుంచి ఆ అమ్మాయి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని జీని అడిగేసరికి యాన్షి ఏమో సైలెంట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి ముందు ఎలాంటి సీక్రెట్ చెప్పదు కాబట్టి. సో జీ ఏమో ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి విన్నంటుంది, ఏంటి నువ్వు పబ్లో పనిచేసే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా, నీకు తెలుసు కదా పబ్లో వర్క్ చేసే అమ్మాయిలు ఎలా ఉంటారో అని తన లోపలికి తీసుకెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, చూడు మన ఇద్దరికి బిజినెస్ మ్యారేజ్ అరేంజ్ చేస్తే ఏంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని క్లోజ్గా రాబోతూ ఉంటే చూడు నాకు ఇలాంటివన్నీ నచ్చదు అంటే నాకు కూడా నచ్చదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, సరే ఇదంతా వద్దు నువ్వు డ్రింక్ చేయు అని తనతో చెప్తూ ఉంటుంది. బయట నుంచి ఇదంతా ఏమో వింటూ తన 2 మైండ్ సెట్ మాట్లాడుతూ ఉంటే ఒక మైండ్ సెట్ ఏమో ఇప్పుడు వేరే వాళ్ళ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఒక నార్మల్ అమ్మాయివి, తను లోపల ఉన్న అమ్మాయి న్యూ ఫ్యామిలీ యొక్క ఒక రియల్ డాటర్, తను తలుచుకుంటే నేను ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ మైండ్ అంటుంది ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా, ఎందుకంటే 5,000 అనేది నార్మల్ విషయం కాదు కదా, 2 months శాలరీ అని ఇమీడియట్గా జీ ఏమో డ్రింక్ తాగే టైంకి డోర్ ఓపెన్ చేసి మిస్టర్ జీ మీరు ఆ వైన్ తాగకండి అందులో డ్రగ్ కలిపారు అనగానే యా ఫ్యామిలీ యొక్క వెంగ్ లేడీ వియన్నేమో ఏంటి నువ్వు లోపలికి ఎందుకు వచ్చావని అరుస్తూ ఉంటుంది. అలాగే తన దగ్గర ఉన్న కోపంతో ఆ వైన్ యొక్క గ్లాస్ని తన మీద వేయబోతూ ఉంటే అంత తొందర ఏముంది, ఇందులో వైన్ కలిపావో లేదా విషయం కలిపావో నేను చెక్ చేస్తాను అని జీ అంటాడు. ఆ మందుని తాగుతాడు. ఇమీడియట్గా తనేమో సారీ చెప్తూ సారీ నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఇలా చేశాను అంటే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచేసరికి వెన్నేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాన్షి కూడా మెల్లగా వెళ్ళబోతూ ఉంటుంది. కానీ తనని పట్టుకొని క్లోజ్గా వచ్చి చూడు నువ్వు నన్ను సేవ్ చేయడానికి వచ్చావు, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అని అంటూ ఉంటే చూస్తుంటే నేను వెన్నే రిటర్న్ పిలవాలి కావచ్చు అనగాని తను ఫోర్స్ఫుల్గా సోఫా దగ్గర తీసుకెళ్ళి తనని టచ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది నువ్వు ఒకవేళ నన్ను టచ్ చేసావనుకో నేను నా బాయ్ ఫ్రెండ్ని పిలుస్తాను, నా బాయ్ ఫ్రెండ్ నేను ఫుల్గా కొడతాడు అని చెప్తుంది. అప్పుడే జీ అంటాడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు అనగాని అంత ఈజీనా తెలుసుకోవడం అని అనగానే జీ అంటాడు సరే డోర్ ఓపెన్ ఉంది నువ్వు కావాలంటే వెళ్ళు నేను నిన్ను ఆపను అనగానే తనేమో వెళ్ళబోతూ ఉంటుంది. కానీ అతను డ్రగ్ తాగడం వల్ల అతని హెల్త్ చాలా ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో అతని హెల్ప్ చేయడానికి మళ్ళీ వచ్చి అలా వాళ్ళిద్దరూ కేస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను అడుగుతూ ఉంటాడు సరే నీ పేరేంటి అంటే ఇప్పుడు నా పేరుతో నీకు పని ఏముంది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనగానే లేదు ఇది నాతో ఫస్ట్ టైం కాబట్టి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని జీ అంటాడు. నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నేనే నీకు చాయిస్ ఇచ్చాను, నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి వదిలేసి అని అంటుంది. అప్పుడే అనుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ కాల్ చేసి చూడు నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటావా, నాకు ఎప్పుడు గ్రాండ్ సన్ యొక్క ఫేస్ చూసే అవకాశం దొరుకుతుంది, నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటుంది. యాన్షి ఏమో మెల్లగా వెళ్ళబోతూ ఉంటుంది.
అప్పుడే జీ అంటూ ఉంటాడు, సరే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నీకు ఎంత మనీ కావాలి అంటే, నువ్వు ఎంత మనీ ఇచ్చినా నిన్ను మ్యారేజ్ చేసుకోను అంటే, సరే ఒకవేళ ఫేక్ మ్యారేజ్ అంటే అనగానే ఫేక్ మ్యారేజ్ అయినా ఒప్పుకోను అని వెళ్ళబోతూ ఉంటుంది. నేను ఫేక్ మ్యారేజ్కి 3 million ఇస్తాను అనగానే తను షాక్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు నన్ను మోసం చేయట్లే కదా అంటే, లేదు నా ఫ్యామిలీ నన్ను ఫోర్స్ చేస్తుంది మ్యారేజ్ చేసుకోవడానికి, సో మన ఇద్దరిది మ్యారేజ్ అయిందని మా ఫ్యామిలీని నమ్మించాను అనుకో, అప్పుడు నాకు ఈ ఫోర్స్ ఉండదు, నేను నీకు మనీ ఇస్తాను అని అంటాడు. సో తను కూడా ఓకే అని, సరే ఫేక్ మ్యారేజ్లో ఇంటిమేషన్ ఏమి ఉండదు కదా అంటే, అలా ఏం లేదు, అది నీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ ఇష్టం అయితేనే ఓకే అని అంటాడు. సో నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తన గురించి జీ గురించి అలాగే ఫేక్ మ్యారేజ్ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో షాక్ అవుతారు, ఏంటి ఆ పర్సన్ నిన్ను మోసం చేయట్లేదు కదా, అతనేం అగ్లీగా లేడు కదా అంటే, లేదు అని అతను ఊహించుకుంటూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనగానే, నువ్వేం ఊహించుకుంటున్నావు, అతనితో ఏం జరగలేదు కదా అని మిడిల్ సిస్టర్ అడుగుతుంది. సో వివి అంటుంది, చూడు ఇప్పుడు తను చిన్నపిల్ల, ఇలాంటి డిస్కషన్ తన దగ్గర చేయొద్దు అని అంటుంది. అలా వాళ్ళిద్దరు సిస్టర్స్ చేసుకుంటూ ఉంటే ఏమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్స్ అంటారు, చూడు నువ్వు చేసే పనికి మేము ఒప్పుకోము అనగానే, సిస్టర్స్ చూడండి, నేను ఒకవేళ ఈ ఫేక్ మ్యారేజ్ చేసుకుంటే నాకు 3 million వస్తాయి, అప్పుడు మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు, నువ్వు ఈ జంక్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మిడిల్ సిస్టర్ ఏమో వేరే పర్సన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు, మనం కొంచెం రిచ్ అయిపోతాం, మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తామంటే, చూడు మన లైఫ్ అంతా దారుణంగా ఏం లేదు నువ్వు అనుకున్నంత అంటే, చూడు సిస్టర్ చిన్నప్పుడే డాడీ చనిపోయాడు మీ టీనేజ్లో, సో మీరిద్దరూ నన్ను పెంచడానికి చాలానే కష్టపడ్డారు, మీ టీనేజ్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంతవరకు మ్యారేజ్ కూడా చేసుకోలేదు అని అంటూ ఉంటే మిడిల్ సిస్టర్ అంటుంది, నాకు అబ్బాయిలకి గొడవ ఏముంది అంటే, పెద్ద సిస్టర్ ఏమో నాకు అసలు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటూ ఉంటుంది. సో అప్పుడే యాన్షి అంటుంది, సో అందుకే నేను డిసైడ్ అయ్యాను, నేను మంచిగా మనీ సంపాదించి మీ ఇద్దరిని మంచి హ్యాండ్సమ్ అబ్బాయిలను చూసి మ్యారేజ్ చేస్తాను అని, మంచి మ్యాచెస్ని వెతుకుతాను అనగానే, పాపం వాళ్ళిద్దరికీ తనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాదు. అప్పుడే యాన్షికేమో జీ నుంచి కాల్ వస్తుంది, నీ అడ్రస్ పంపు, నేను రేపు నీకు కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి వస్తాను అనగాని, తనేమో చూడు విన్నారు కదా, రేపు అతను మాట్లాడడానికి వస్తున్నాడు, ఈ డీల్ యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు సిస్టర్స్ ఏమో ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ మాట తనకి ఎలా చెప్పాలి, తను మన మాట అస్సలు వినట్లేదు కదా, ఒక రిచ్ పర్సన్ తన్ని అడాప్ట్ చేసుకున్నాడని అసిస్టెంట్కి తెలిసిందనుకో, అప్పుడు మన కాంట్రాక్ట్ సంగతి ఏంటి, మన ప్రాపర్టీ సంగతి ఏంటి అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మిడిల్ సిస్టర్కి ఒక ఐడియా వస్తుంది, సిస్టర్ నేను విన్నాను సిటీలోనే ఒక మంచి టాలెంటెడ్ అలాగే రిచ్ పర్సన్ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసాడంట, సో మనం అతనికి ఇచ్చి మన సిస్టర్ని మ్యారేజ్ చేద్దామా, ఎలాగో మన సిస్టర్కి ఇంతవరకు అబ్బాయిల జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇతని వల్ల పడిపోయింది, ఒకవేళ మనం అతనితో బ్లైండ్ డేట్ అరేంజ్ చేసామనుకో ఈజీగా ఆ పర్సన్ వదిలేస్తుంది అనగానే, ఇద్దరు సిస్టర్కి కూడా ఈ ఐడియా బాగుంది, అప్పుడు మనమే బ్లైండ్ డేట్ అరేంజ్ చేసి తను వెళ్తుంది కాబట్టి ప్రకారం వెళ్తుంది కాబట్టి తను ఈ టెస్ట్లో పాస్ అవుతుంది, మనం కూడా టెస్ట్లో పాస్ అవుతాం, అప్పుడు మన ప్రాపర్టీ మనకు వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే వాళ్ళు ఇమీడియట్గా యాన్షి ఏమో బయటకు వస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేయడానికి. యాన్షిని రూమ్లో లాక్ చేసి వాళ్ళిద్దరు సిస్టర్స్ ఏమో డోర్ ఓపెన్ చేస్తారు. అప్పుడే జీ ఏమో తన అసిస్టెంట్తో వస్తాడు. తన అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, చూడు మీ సిస్టర్ క్లబ్లో వర్క్ చేస్తుంది కాబట్టి మా బాస్ తను చూశాడు, అలాగే మీ సిస్టర్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు అనగాని వాళ్ళు అంటూ ఉంటారు, మాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే తను అంటూ ఉంటాడు, జీ తనకే కాదు మీ ఇద్దరికి కూడా హెల్ప్ చేస్తాను అంటే వాళ్ళు అంటారు, ఓ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, మా ముగ్గురిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి అనగానే అసిస్టెంట్ అంటాడు, మీలాంటి ఓల్డ్ పర్సన్ని మా బాస్ ఎందుకు మ్యారేజ్ చేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడు అనగాని, వివి ఏమో ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తానని మా బాస్ చెప్తున్నాడు అంటే, మాకు అవసరం లేదు 3 million ఏంటి 300 million అయినా మాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఇదంతా లోపల నుంచి యాన్షి వింటూ నాకు కావాలి అని డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే జీ ఏమో ఈ యాన్షి యొక్క మాటలు విని, ఏంటి తను ఇక్కడే ఉందా అంటే, తను ఇక్కడ లేదు తనతో వెళ్ళిపోయింది, మీరు వెళ్ళండి అనగానే జీ ఏమో వినకుండా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఈ యాన్షి ఏమో బయటికి రాగానే నువ్వు బాగానే ఉన్నావు కదా అని తనని చెక్ చేస్తూ ఉంటే, ఏమైంది అంటే, ఏం లేదు మా చిన్నప్పుడు ఒక పర్సన్ నన్ను బయట చేశాడు, మా ఇద్దరు సిస్టర్స్ కలిసి అతన్ని గట్టిగా కొట్టారు, అందుకే మా సిస్టర్ని నువ్వు సింపుల్గా అంచనా వేయకు అనగానే అతనేమో భయపడుతూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళు
అంటూ ఉంటారు, ఏంటి మీరిద్దరు ఏదో గుసగుస మాట్లాడుకుంటున్నారు అంటే, సిస్టర్ నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఇతన్ని ఫేక్ మ్యారేజ్ చేసుకోవట్లేదు, నేను రియల్గానే ఇతన్ని మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో మేము ఒప్పుకోము అనగానే ఇతన్ని చూస్తే ఫ్రాడ్లా అనిపిస్తున్నాడు, ఎంతమంది అమ్మాయిలతో నైట్ స్పెండ్ చేశాడో అంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు, సారీ అనుకోకుండా నైట్ మా ఇద్దరి మధ్యలో అలా జరిగింది, కానీ ఇంతవరకు నేను ఎవరితో ఇంటిమేట్ కాలేదు అనగాని వాళ్ళిద్దరేమో షాక్ అవుతారు, ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ ఇంటిమేషన్ అయిపోయిందా, ఈ విషయం నాకు చెప్పలేదు అని యాన్షి వైపు చూడగానే యాన్షి అంటుంది, సారీ అదంతా ఎమర్జెన్సీగా జరిగింది అని చెప్తూ ఉంటుంది. మిడిల్ సిస్టర్ ఏమో నేను కూడా అంతే కదా అని అంటూ ఉంటే పెద్ద సిస్టర్ ఏమో కొట్టడానికి హ్యాండ్ రైజ్ చేయగానే ఇమ్మీడియట్గా యాన్షి ఏమో జీ యొక్క హ్యాండ్ పట్టుకొని బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. జీ అంటూ ఉంటాడు, ఏంటి మీ ఫ్యామిలీ ఇంత వెల్కమ్గా ఉంది అని చెప్తూ ఉంటే, చూడు మా ఫ్యామిలీలో నిజంగా ఫేక్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిసిందనుకో వాళ్ళు నీ సంగతి అంతే, సో నువ్వు నన్ను రియల్గానే మ్యారేజ్ చేసుకుంటున్నానని వాళ్ళకి తెలియాలి అలాగే అంటూ ఉంటే, సరే నువ్వు ఇందాక చెప్పావు కదా నేనంటే ఇష్టమని మీ సిస్టర్స్కి, నిజంగానే నేను ఇష్టమా లేదా ఫేక్గా చెప్పావంటే నిజంగానే నువ్వంటే నాకు ఇష్టమని అంటూ ఉంటే అతనేమో కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, చూడు మూవ్ ఫ్యామిలీ యొక్క యంగెస్ట్ డాటర్కి నేను ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు, మన అందరికంటే సిటీలోనే వాళ్ళే రిచెస్ట్ ఫ్యామిలీ, సో వాళ్ళతో మ్యాచ్ అవ్వడం మన అదృష్టం, ఈరోజు నీకు బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాను అనగానే ఏమో ఈ విషయాన్ని యాన్షికి చెప్తాడు, హౌస్కి రా బ్లైండ్ డేట్ని ఖరాబ్ చేయడానికి అనగానే ఓకే అని అంటుంది. సో తన హౌస్కి వచ్చి హౌస్ చూసి వావ్ ఎంత పెద్దగా ఉంది అని ఫస్ట్లో తను కలిసినప్పుడు నువ్వు రిచ్చా అని అడిగితే అవును నేను రిచ్చా అని చెప్తాడు. హౌస్ చూసి అవును ఇతను ఎంత రిచ్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెన్ వస్తుంది. ఓ లాస్ట్ టైం నా ప్లాన్ని నువ్వే కదా ఖరాబ్ చేసింది, సో మంచిదైంది నువ్వు ఇక్కడికి వచ్చావంటే, ఓ నువ్వేమనుకుంటున్నావు జీకి దగ్గిచ్చావని అందరికీ తెలిసిందనుకో నీ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలియదా అంటే, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని వెన్ అంటుంది. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ ఏమో హౌస్ కీపర్తో అక్కడికి వస్తుంది. వెన్నేమో ఆంటీని చూడగానే ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ ఏమో యాన్షిని నువ్వెవరు అంటే, ఆంటీ నమస్తే నేను జీ యొక్క గర్ల్ ఫ్రెండ్ని అనగానే హౌస్ కీపర్ అంటుంది, నువ్వెలా తన గర్ల్ ఫ్రెండ్ అవుతావు, మా బాస్కి ఈరోజు సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క యంగ్ డాటర్తో మ్యారేజ్ని ఫిక్స్ చేయడానికి వాళ్ళిద్దరు సిస్టర్స్ వస్తున్నారు అని అంటూ ఉంటే ఆంటీ అంటుంది, నువ్వు అలా మాట్లాడకు, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చుతుంది అంటే అదే ఎక్కువ అనగానే వెన్నంటుంది, ఆంటీ తన క్లబ్లో ఒక వెయిటర్గా వర్క్ చేస్తుంది, తిని ఎలాంటి వర్క్స్ చేసి జీని సెడ్యూస్ చేసిందో అంటే, అవునా ఇదంతా జరగడానికి రీజన్ నువ్వే కదా, ఒకవేళ నువ్వు జీకి డ్రగ్గే ఇవ్వకపోతే నాకు ఇలాంటి ఛాన్సే వచ్చేది కాదు అనగాని ఆంటీ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నా కొడుక్కి డ్రగ్ ఇచ్చావా అంటే లేదు అని చెప్పి యాన్షినేమో కొట్టి నువ్వు నా మీద అబద్ధం నిందెందుకు వేస్తున్నావు అని అంటుంది. హౌస్ కీపర్ కూడా యాన్షికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నీలాంటి పేద అమ్మాయిలు ఇలానే అబద్ధం చెప్తారు రిచ్ పర్సన్స్ని మ్యారేజ్ చేసుకోవడానికి అని అంటూ వెన్నీము మళ్ళీ యాన్షిని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే జియేమో తన హ్యాండ్ పట్టుకోగానే ఇదే ఛాన్స్ అనుకుని తన రివెంజ్ తీసుకోవడానికి యాన్షి వెన్నీని కొడుతుంది. అలాగే తన దగ్గరికి వెళ్ళి బేబీ నా హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది అంటే, అవునా అయితే ఇంకో దెబ్బ కొట్టు అప్పుడు నీ పెయిన్ తగ్గుతుంది అనగానే మళ్ళీ ఇంకో స్లాప్ కొడుతుంది వెన్నీ. వావ్ నిజంగానే తగ్గింది అని చెప్తూ ఉంటే ఆంటీ ఏమో నవ్వుతూ ఉంటుంది. అప్పుడే విన్నంటుంది, మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు అంటే నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అనగానే తనేమో భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హౌస్ కీపర్ అంటూ ఉంటుంది, మీరేంటి మ్యామ్ తనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే, నా కొడుకు యాటిట్యూడ్ చూస్తూనే అర్థమవుతుంది తన రియల్ గర్ల్ ఫ్రెండా కాదా అని. ఈరోజు మూవ్ ఫ్యామిలీ యొక్క ఇద్దరు లేడీస్ వస్తున్నారు కదా పెళ్లి చూపులు చూడడానికి వాళ్ళ యంగ్ సిస్టర్కి. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఒకవేళ మీ అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి, ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఈజీగా మిమ్మల్ని బ్యాంక్రప్ట్ చేయగలుగుతారు కదా అని అంటూ ఉంటే, సరే వచ్చినాక చూసుకుందామని అంటారు. ఇక్కడేమో వాళ్ళిద్దరూ మంచిగా రెడీ జీ యొక్క హౌస్ ముందుంటారు. సడన్గా వాళ్ళ సిస్టర్ని చూసి ఏంటి మా సిస్టర్ ఇక్కడ ఉంది అని అనుకుంటారు. అదే పెద్ద సిస్టర్ అంటుంది, చూడు నువ్వు చెప్పిన అలాగే టాలెంటెడ్ పర్సన్ ఎవరో కాదు మిస్టర్ జీనేనా అని జీని చూసి షాక్ అవుతాడు. అసిస్టెంట్ అంటాడు, మీ మీ సిస్టర్ ఇక్కడ ఏం చేస్తుంది అనగానే, లేదు తను మాకు మనీ హెల్ప్ చేయడానికి నానిగా వర్క్ చేయడానికి ఈ హౌస్కి వెళ్ళింది ఇంటర్వ్యూకి అనగానే, సరే మీరు ఎలాగో ఈ హౌస్ లోపలికి వెళ్తున్నారు కదా
మీ సిస్టర్ ముందు మీ ఐడెంటిటీ తెలిసిందనుకో, మీ ప్రాపర్టీ మొత్తం చార్టీకి వెళ్తుంది గుర్తుంచుకోండి అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు వాళ్ళ సిస్టర్‌తో పాటు. "నువ్వు చాలా టాలెంటెడ్, అలాగే చాలా మంచి పర్సన్‌వంట. అది నువ్వేనా?" అంటే, "అవును నేనే" అని అంటాడు. అప్పుడే, "మీరేనా మూవ్ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్స్?" అంటే, "మేమేం మూవ్ ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్స్ అని చెప్పలేదే. మీరలా ఊహించుకున్నారు. మేము జస్ట్ మ్యాచ్ మాట్లాడడానికి వచ్చాము" అని చెప్తూ ఉంటుంది. మా సిస్టర్ గురించి మాట్లాడడానికి మేము ఇక్కడికొచ్చాము అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ అంటుంది, "మీరింత మంచి రిచ్ డ్రెస్ ఎందుకేసుకొనొచ్చారు?" అంటే, "లేదు, ఇవి మేము రెంట్‌కి తీసుకొనొచ్చాం. మీ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీలోకొస్తున్నాం కాబట్టి" అనగానే, "ఓకే. ఓకే." అని వాళ్ళ సిస్టర్ అంటుంది. యాన్షినేమో జీ తన దగ్గరికి పిలిచి, "మమ్మీ, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను" అనగానే, వాళ్ళిద్దరు సిస్టర్స్ ఏమో నో అంటూ ఉంటే, తను అంటూ ఉంటాడు, "నేను మీ సిస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను" అనగానే, వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్స్ ఏమో, "చాలు ఇంక మన ఇంటికి వెళ్ళిపోదాం పద" అని తన హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉంటే, జీ ఏమో తన హ్యాండ్ పట్టుకొని అస్సలు వదలడు. అలా వాళ్ళిద్దరి మధ్యల తనేమో ఉక్కబోతుంది. సో, ఇప్పుడు ఏం చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో, నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలా? లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్పొద్దు అని ఇంకో మైండ్ అంటుంది. ఏం కాదు అని ఇమ్మీడియేట్‌గా నేను ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళ హ్యాండ్స్ వదిలేసి షాక్ అవుతారు. సో, వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్ని మంత్స్ ఇప్పుడు అని హ్యాపీగా అడుగుతూ ఉంటే, ఇప్పుడు హాన్సీ ఏమో జీకి నేను అబద్ధం చెప్తున్నానని సైగ చేయగానే, "అవును మమ్మీ, కానీ తను ఇప్పుడే రీసెంట్‌గానే ప్రెగ్నెంట్ అయింది" అనగానే, "వావ్! మీ ఇద్దరికి బేబీ రాగానే మీ ఇద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ చేస్తాను" అని హ్యాపీగా వాళ్ళ అమ్మ ఏమో ఫీల్ అవుతూ ఉంటే, వాళ్ళిద్దరు సిస్టర్స్ ఏమో తనని హౌస్‌కి తీసుకెళ్ళి, "ఇది అబద్ధం అయితే బావుండు. ఎందుకంటే ఇది నిజమైతే ఈ ప్రాపర్టీ మొత్తం డొనేషన్‌కి వెళ్తుంది. ఇంకా మేమెప్పుడు పేదవాళ్ళలానే ఉంటామని" బాధపడుతూ ఉంటారు. సో, వాళ్ళ సిస్టర్ వాష్ నుంచి రాగానే, "నిజంగా నువ్వు ప్రెగ్నెంటా?" అంటే, "అలాంటిదేం లేదు. నేను జస్ట్ అబద్ధం చెప్పాను" అనగానే, "నువ్విలా అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మనీ కోసమే ఇదంతా చేస్తున్నావా?" అని అంటూ ఉంటే, "లేదు సిస్టర్, మీరు ఇన్ని డేస్ నుంచి నన్ను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అందుకే నేనిప్పుడు మనీ సంపాదించి మీకోసం మంచి హస్బెండ్‌ని వెతికి పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఇలా యాక్టింగ్ చేశాను" అనగానే, "మరి నువ్వెందుకు అబద్ధం చెప్పావు? చిన్నప్పటి నుంచి నీకు అబద్ధం చెప్పొద్దని నేర్పించాం కదా!" అంటే, "చూడు, మీరు నా కోసం చాలా కష్టపడ్డారు. నేను అట్‌లీస్ట్ ఈ వర్క్ చేసి అయినా ఎక్కువ మనీ సంపాదిస్తాను. అండ్ ఈ విషయం బయటికి తెలుస్తే" అని వాళ్ళ సిస్టర్స్ అంటే, "నాకు తెలుసు. కానీ రిస్క్ తీసుకున్నప్పుడే కదా రిజల్ట్స్ వస్తుంది. మీరు టెన్షన్ పడకండి. నేను మేనేజ్ చేస్తాను" అని చెప్తుంది. "నేను మంచిగా సంపాదించి మీకోసం మంచి లైఫ్ పార్ట్నర్స్‌ని వెతికి పెడతాను" అని అంటుంది. తనేమో అక్కడి నుంచి జీ యొక్క హౌస్‌కి వెళ్ళబోతూ ఉంటే, వాళ్ళ సిస్టర్ ఏమో ఆపుతూ ఉంటుంది. మిడిల్ సిస్టర్, పెద్ద సిస్టర్ అంటుంది, "తనని వెళ్ళనివ్వు" అని. తను వెళ్ళాక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "మనం కూడా హౌస్‌లో నానిలాగా వర్క్ చేద్దాం. ఎలాగో జీ ఫ్యామిలీ యొక్క మొత్తం ఫ్యామిలీ మనం చూసారు కాబట్టి, మన ఫేస్‌ని కవర్ చేసి వాళ్ళ ఇంట్లో వర్కర్స్‌లాగా వర్క్ చేద్దామంటే." మిడిల్ సిస్టర్ అంటుంది, "నువ్వేమనుకుంటున్నావు? నేనెంత బ్యూటిఫుల్‌గా ఉన్నాను. నేను నానిగా వర్క్ చేయడం ఏంటి?" అని అంటుంది. నెక్స్ట్ కానీ నానిగా వర్క్ చేయడానికి అక్కడికెళ్తూ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆన్షీ ఏమో హౌస్‌కి వెళ్ళగానే హౌస్ కీపర్ అంటుంది, "చూడు, ఇక్కడ ఏ వస్తువు మీద హ్యాండ్ ఏయకూడదు. ఒకవేళ అవి పగిలితే నువ్వు ఆఫర్ చేయలేవు" అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళగానే నాన్సీకి హౌస్ కీపర్ మీద చాలా కోపమొస్తుంది. అలాగే నాన్సీ రూమ్‌కి ఇద్దరు మెయిడ్స్ వచ్చి, "మీకోసం నైట్ డ్రెస్ తీసుకొచ్చాం. అలాగే మీరు స్నానం చేయడానికి కూడా హెల్ప్ చేస్తామంటే, అవసరం లేదు. నేను నా ఓన్‌గా చేసుకుంటాను" అనగానే హౌస్ కీపర్ వచ్చి తన బ్యాగ్‌ని, "ఇది గార్బేజి, దీన్ని బయట పడేస్తాను" అంటే, "లేదు లేదు, ఇందులో నా బట్టలున్నాయంటే, ఈ రూల్స్ ప్రకారం నువ్విక్కడ ఈ బట్టలు వేసుకోకూడదు" అని బట్టల్ని పడవేయబోతూ ఉంటుంది. "ఒకవేళ నువ్వు నా మాట వినవనుకో, నేను మెయిడ్స్‌కి చెప్పి నేను కొట్టిస్తాను. ఇక్కడ నా రూల్సే నడుస్తాయి" అని చెప్తూ ఉంటే వెనుక నుంచి జియో వస్తాడు. సో, జీ అంటూ ఉంటాడు, "అవునా? ఎప్పటినుంచి నీ రూల్స్ నడుస్తున్నాయి?" అనగానే అతన్ని చూసి భయపడి, "నేను జస్ట్ ఫ్యామిలీ గురించే రూల్స్ చెప్తున్నాను" అంటే, "నీకెంత ధైర్యం నువ్వు నా వైఫ్‌కి రూల్స్ చెప్పడానికి" అనగానే అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు, నువ్వు ఈ హౌస్‌లో వర్క్ చేస్తున్నంత మాత్రాన ఈ హౌస్ యొక్క ఓనర్‌లాగా ఫీల్ అవ్వకు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను" అని చెప్పి బయటికి పంపించేస్తాడు. ఆమేమో సారీ చెప్పి వెళ్ళిపోతుంది. సో, తను అంటూ ఉంటుంది, "ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా! ఎలా అంటే, ఏం కాదు, నేను ఫేక్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాను" అనగానే, "సరే, నువ్వు మ్యారేజ్ అయ్యాక 3,000,000 ఇస్తానన్నావు. ఆంటీ ఏమో బేబీ వచ్చాక 3,000,000 మ్యారేజ్ చేస్తా అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడు, మనం బేబీ కోసం ఇప్పుడు ప్లాన్ చేద్దామా" అని క్లోజ్‌గా వస్తాడు. "లేదు లేదు, నువ్వు బాగా అలసిపోయావు కదా! నీ ఐలో డ్రాప్ ఏస్తాను" అని తనని కూర్చోబెట్టి డ్రాప్ ఏయబోతూ ఉంటే క్లోజ్‌గా లాక్కుంటాడు. సో, అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే ఆంటీ రాగానే ఇద్దరు దూరం జరిగిపోతారు. ఆంటీ ఏమో వాళ్ళ కొడుకుని తిడుతూ ఉంటుంది, "నువ్వసలు ఏమనుకుంటున్నావు? ప్రెగ్నెంట్ వుమెన్‌తో ఇలా చేయడం కరెక్టేనా" అని. "చూడు,
ఈ టాబ్లెట్ వేసుకో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, అలాగే తనని జాగ్రత్తగా చూసుకో అంటే, మమ్మీ నేను నిజంగా నీ కొడుకునేనా, రియల్ కొడుకునేనా అంటే, సైలెంట్గా టాబ్లెట్ వేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ యాన్షి ఏమో హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. జీవాల మమ్మీ ఏమో యాన్షిని మంచిగా కార్ హౌస్కి తీసుకొచ్చి నీకు ఏ కార్ కావాలో సెలెక్ట్ చేసుకో అంటే, ఆంటీ నువ్వు ఎంత మంచిదానివి, నీ డాటర్ ఇలా అవడం నా అదృష్టం అని అంటుంది. ఆంటీ నాకు 3 కార్స్ కావాలి అనగానే హౌస్ కీపర్ అంటుంది, తినెంత అన్‌గ్రేట్‌ఫుల్, ఒక్క కార్ కొనడమే ఎక్కువ అంటే 3 కార్స్ అడుగుతుంది అంటే, ఒక్క కార్ అయితే ఏంటి, నువ్వు 20 కార్స్ అయినా తీసుకోవచ్చు అని ఆంటీ చెప్పగానే థ్యాంక్ యూ అని హగ్ చేసుకుంటూ ఉంటే, ఇదంతా వాళ్ళ సిస్టర్స్ సైడ్ నుంచి చూస్తూ, ఏంటి ఈ ఆంటీ మనకంటే బాగా ప్యాంపర్ చేస్తుంది, ఇంకా మన సిస్టర్ ఇక్కడే ఉండిపోతుందేమో అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మన టెస్ట్ సంగతి ఏంటి అని అనుకుంటారు. సో, తనేమో రిచ్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మెయిడ్స్ వస్తారు, బెడ్ మీదకే ఫుడ్ తెస్తారు. అలా తన లైఫ్ అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటే, వాళ్ళ సిస్టర్స్ ఏమో ఎలాగైనా మనం టెస్ట్ పాస్ కాకపోతే మన ప్రాపర్టీ అంతా పోతుంది, ఎలాగైనా యాన్షిని హౌస్‌కి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. సో, ఎందుకంటే తొందరలోనే తన 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి కదా అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి, ఇంకా కొన్ని డేస్‌లో 20 ఇయర్స్ రాబోతున్నాయి కాబట్టి నేను మీ హౌస్‌కి వస్తాను, మీ సిస్టర్‌ని చెక్ చేయడానికి అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హౌస్‌కి వెళ్తారు. సో, వాళ్ళు వెళ్ళేలోపు వాళ్ళ సిస్టర్ ఏమో తన కోసం జ్యువెలరీస్ అలాగే లగ్స్ అన్నీ తీసుకొనొచ్చి మంచిగా కూర్చుంటుంది. వాళ్ళేమో "నువ్వేం చేస్తున్నావు" అంటే, "సిస్టర్ నేను మీకోసమే ఈ జ్యువెలరీ అంతా తీసుకొనొచ్చాను. అలాగే మనీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు" అనగానే ఇప్పుడే అసిస్టెంట్ డోర్ కొడతాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళేమో తన నగలన్నీ దాచి తన మెడలో ఉన్న నగలంతా తీస్తూ ఉంటే, "సిస్టర్ మీరేం చేస్తున్నారు?" అనగానే, "మన కజిన్ వస్తున్నాడు కదా! మన కజిన్‌కి మనం రిచ్ అయిపోయామని తెలియొద్దు కదా! అందుకే దాస్తున్నాను" అని అంటారు. అసిస్టెంట్ ఏమో డోర్ బెల్ రింగ్ కొడుతూనే ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా వేవి ఎళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అతన్ని ఎలాగైనా బయటికి పంపించేసేయాలని అసిస్టెంట్‌ని సెడ్యూస్ చేసి, "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అనగానే అతను చాలా బ్లష్ అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు బాస్కెట్ ఇచ్చి. సో, తను లోపలికి వెళ్ళగానే యాన్షి అడుగుతుంది, "సిస్టర్ కజిన్ వస్తా అన్నాడు కదా! అతను ఏడి" అంటే, "లేదు ఈ బాస్కెట్ ఇవ్వడానికొచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడులే" అనగానే, "సరే నీకు నిజంగా ఈ రిచ్ లైఫ్ అంటే ఇష్టమా?" అంటే, "అక్కడ ఫ్యామిలీ యొక్క రూల్స్ కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు నేను ఉంటున్నాను అంతే" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళేమో కలగంటూ ఉంటారు. తను రిచ్ లైఫ్‌కి ఎంజాయ్ చేస్తూ కనీసం వాళ్ళ సిస్టర్స్ మీద మనీ వేస్తూ, "నేను మీ దగ్గరికి ఎప్పుడు రాను. నాకు జీ అంటే ఇష్టం. నేను ఈ రిచ్ లైఫే ఎంజాయ్ చేస్తాను" అని వాళ్ళ మీద మనీ విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. ఇమ్మీడియేట్‌గా లేచి తనని ఎలాగైనా దూరం చేయాలని, "చూడు నువ్వు ఎంత బ్యాడ్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నావో, అతను ఎంతమంది అమ్మాయిలతో ఉన్నాడో" అని ఫేక్ ఫోటోస్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. సో, తను ఇమ్మీడియేట్‌గా కోపంతో అతను నా జస్ట్ బాస్ మాత్రమే అని చెప్తూ ఉంటుంది. సరే నీకొక మంచి బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేసాం. నువ్వు ఆ పర్సన్‌తో డేటింగ్ చెయ్యు అనగానే తనేమో ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో జీ వాళ్ళ హౌస్‌లో తను మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే, జీ అడుగుతూ ఉంటాడు, "నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నేను ఎంజాయ్ చేయడానికి" అని చెప్పి ఎలాంటి రెస్పాన్స్ ఇయ్యకుండా వెళ్ళిపోతుంది. సో, అతనే ఫాలో అవుతూ ఉంటాడు. సో, తనేమో ఒక క్లబ్‌లో కూర్చొని మా సిస్టర్ చెప్పిన టైం ఇదే కదా! ఆ పర్సన్ వస్తానని అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతను పియానో దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పి, "ఈ అమ్మాయి కోసమే నేను స్పెషల్‌గా ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను" అని పియానో ప్లే చేస్తాడు. అలాగే తన దగ్గరికి వచ్చి కూర్చోగానే సో, తను అడుగుతూ ఉంటుంది, "ఓహ్! నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయితో డేట్ చేయలేదా?" అంటే, "లేదు" అని అంటాడు. సో, ఇదంతా దూరం నుంచి అతను వింటూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అతను చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు జీ. జీ ఇమ్మీడియేట్‌గా మెసేజ్‌ల మీద మెసేజ్ చేస్తాడు. "ఏంటి నువ్వు ఇంతవరకు నైట్ హౌస్‌కి రాలేదు. ఇక్కడ ఎక్కడున్నావు?" అంటే, అప్పుడే లో ఏమో, "ఏంటి నీకు చాలా మెసేజ్‌లొస్తున్నాయి. ఇంపార్టెంట్ కావచ్చు" అంటే, "ఇంపార్టెంట్ ఏం కాదులే. అదో వేస్ట్ పర్సన్" అని చెప్తాడు. అది వినగానే జీకి చాలా కోపమొస్తుంది. సరే మనం రూమ్ దగ్గరికి వెళ్దామా అని తనని హోటల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ తనని పుష్ చేసి కిస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఒక మైండ్ అంటుంది, "చూడు నువ్వు అతన్ని చీట్ చేస్తున్నావు. ఫేక్ మ్యారేజ్ అయితే ఏంటి? నువ్వు కాంట్రాక్ట్‌లో చీట్ చేయకూడదు" అనగానే ఇంకో మైండ్ అంటుంది, "అతను వేరే అమ్మాయిలతో చీట్ చేసినప్పుడు నువ్వు చీట్ చేస్తే తప్పులేదులే" అని అంటుంది. సరే అప్పుడే లో అంటాడు, "ఏమైందంటే" "ఏం లేదు" అని కిస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియో వచ్చి తనని నెట్టేసి, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అనగానే లో అడుగుతాడు, "నువ్వెవరు?" అంటే, "నేను తన హస్బెండ్‌ని" అని ఎత్తుకొని కార్‌లో కూర్చోబెడతాడు. అలాగే అంటూ ఉంటాడు, "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?" అంటే, "ఏంటి నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? మనిద్దరం ఏం రియల్ కపుల్స్ కాదు కదా! ఫేకే కదా!" అంటే, "ఫేక్ అయితే ఏంటి? నువ్వు కాంట్రాక్ట్‌ని బ్రేక్ చేస్తున్నావు" అనగానే, "ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?" అని అడుగుతుంది.
లోకంలో ఏ అమ్మాయి లేనట్టు నేను నిన్నే ఎందుకు ఇష్టపడతాను అని జియా అనేసరికి, నువ్వు చీట్ చేస్తే తప్పులేంది, నేను చీట్ చేస్తే తప్పేమొచ్చింది" అనగానే, "నువ్వు ఏ కళ్ళతో చూసావు? నేనెందుకు నిన్ను చీట్ చేశాను" అని జియా అంటాడు. అప్పుడే తన దగ్గరున్న ఫోటోస్ చూపిస్తుంది. అప్పుడు అతను అంటూ ఉంటాడు, "ఒకసారి కళ్ళు తెరిచి చూడు, అవి ఫేక్ ఫోటోస్" అనగానే తనేమో షాక్ అవుతుంది. తనంటుంది, "ఫేక్ ఫోటోస్ అయితే ఏంటి? ఇప్పుడు నేను నీకేమన్నా రివార్డ్ ఇవ్వాలా?" వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, "మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ని అరేంజ్ చెయ్యు" అంటే తను ఇమ్మీడియేట్‌గా ఫోన్ కట్ చేసి, "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మనిద్దరిది ఫేక్ మ్యారేజ్ కదా! అందరికీ తెలుస్తాయి" అంటే, "అందరికీ తెలిస్తే ఏంటి? నువ్వు నా వైఫ్ అని నువ్వు ఈ కాంట్రాక్ట్‌లో ఉన్నంత వరకు ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే నేను ఇలా చేస్తున్నాను" అని చెప్తాడు. నా సిస్టర్ అడుగుతూ ఉంటుంది, "మీరెందుకు నాకు ఇలా ఫేక్ ఫోటోస్ చూపించారు" అంటే, "లేదు ఇది బిగ్ సిస్టర్" అంటే, "లేదు ఇది స్మాల్ సిస్టర్" అని చాటింగ్‌లో కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటారు. సో, తనేమో సైలెంట్‌గా ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఆంటీ ఏమో డేట్స్ అన్నీ ఫిక్స్ చేసి, "చూడు నీకు ఏ డేట్ బాగా నచ్చుతుంది ఎంగేజ్‌మెంట్ కోసం" అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే హౌస్ కీపర్ అంటుంది, "మ్యామ్ ఇప్పుడు మీరు ఎంగేజ్‌మెంట్ చేయొద్దు. ఎందుకంటే మూవ్ ఫ్యామిలీ యొక్క ఇద్దరు కూతుర్లు వాళ్ళ చిన్న చెల్లెకిచ్చి మ్యారేజ్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇంకా మనం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ఎంగేజ్‌మెంట్ చేశారనుకో వాళ్ళు చాలా కోపడతారు. ఫస్ట్ వాళ్ళని సారీ అడగాలి. లేకపోతే వాళ్ళతో రివెంజ్ తీసుకోవడం మన వల్ల కాదు కదా" అని అనగానే, "ఇది కూడా నిజమే" అని ఆంటీ అంటుంది. అప్పుడే జీ అంటాడు, "నేను వాళ్ళకి సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను" అని అంటాడు. సరే అని ఆంటీ ఏమో చెప్తూ ఉంటుంది, వాళ్ళ మిడిల్ కూతురు ఈరోజు ఒక పెద్ద బిజినెస్ పార్టీలో అటెండ్ అవుతుంది. సో, నువ్వు ఫస్ట్ తనని మీట్ అవ్వు. తర్వాత పెద్ద కూతురు యొక్క యాంటిక్ పీస్ ఎగ్జిబిషన్ ఉంది. దాంట్లో ఇంకో అమ్మాయిని మీట్ అవ్వు. అలా చిన్న అమ్మాయిని కూడా మీట్ అవ్వు. అలా ముగ్గురిని ఒక్కొక్కరిని మీట్ అయ్యి వాళ్ళకి, "ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటున్నాం. మీ సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకోలేము" అని చెప్పండి అనగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. అలా వాళ్ళ మిడిల్ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తారు. అక్కడ ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ పార్టీలో ఏమో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు తన కోసం. అప్పుడే పార్టీలో సడెన్‌గా అసిస్టెంట్‌ని చూస్తుంది. అసిస్టెంట్‌ని చూసి, "ఈ పర్సన్ మా సిస్టర్‌తో ఆ రోజు నైట్ ఉన్నాడు కదా" అని ఇమ్మీడియేట్‌గా "ఈ పర్సన్ ఎవరు" అని జీని అడగగానే తన మిడిల్ సిస్టర్ యొక్క అసిస్టెంట్ అంటే, "ఏంటి నీకు ఆ పర్సన్ తెలుసా?" అంటే, "ఏం లేదు లేదు" అని అంటుంది. అప్పుడే అక్కడికి అప్పుడే అక్కడికి వీ రాగానే అందరూ ఎగబడుతూ తన దగ్గరికి వెళ్తారు. తిను చూద్దాం అనుకున్నా గానీ ఛాన్స్ దొరకదు. సో, జీ అంటాడు, "నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను" అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇమ్మీడియేట్‌గా అదే ఛాన్స్ అనుకోని వెన్ తన దగ్గరికి వచ్చి, "సారీ నేను మీ ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి వచ్చాను" అంటే, "సరే థ్యాంక్ యూ. నువ్వు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటుంది. ఎందుకంటే తన గురించి బాగా తెలుసు కదా యాన్షికి. అప్పుడే తను అంటుంది, "నాకు వివి చాలా బెస్ట్ ఫ్రెండ్. సో, నీకు తనని పరిచయం చేపిస్తాను" అనగానే తనేమో ఫుల్‌గా నిజమే అనుకోని తనతో పాటు వెళ్తుంది. అప్పుడే అక్కడున్న ఒక వైన్ బాటిల్ మీద తనని తోస్తుంది. ఎందుకంటే ఆ వైన్ బాటిల్ వివికి చాలా స్పెషల్ అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరన్నా తనని టచ్ చేస్తే అస్సలు ఊరుకోదు అని. సో, ఇమ్మీడియేట్‌గా అక్కడున్న వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. "ఏంటి కొంచెం కూడా జాగ్రత్తగా లేదా? ఇలాంటి వైన్ బాటిల్‌ని పగలగొట్టావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి" అని అంటూ ఉంటారు. విషయం ఇమ్మీడియేట్‌గా తనకు తెలుస్తుంది. చెప్పాలంటే ఆ వైన్ బాటిల్ వాళ్ళ సిస్టరే యాన్షినే ఇస్తుంది. సో, అది ఫేవరెట్‌గా గుర్తుగా ఎప్పుడూ దాచుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తను కోపంగా అక్కడికొస్తుంది. సడెన్‌గా వాళ్ళ సిస్టర్‌ని చూసి అసిస్టెంట్ వెనకాల దాచుకొని "నువ్వే హ్యాండిల్ చెయ్యి" అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో ఎవరు పగలగొట్టారు అంటే యాన్షి వైపు అందరూ చూపిస్తూ ఉంటారు. యాన్షి ఏమో లేదు తిను తోచింది అని జీ అలాగే యాన్షి చెప్తూ ఉన్నా గానీ ఏమో అస్సలు ఒప్పుకోదు. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "అంటే ఈ రోజు నుంచి మీరు మా పబ్‌లో లక్కీ కస్టమర్. మీరెప్పుడొచ్చి ఏం తీసుకున్నా బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా మ్యామ్ రూల్ పెట్టింది" అంటే, "నేనే పగలగొట్టాను" అని నేనే తనని పగలగొట్టడానికి ట్రై చేపిచ్చాను అంటే, "అవును మీరిప్పుడు నిజం ఒప్పుకున్నారు కాబట్టి మీరు కావాలని చేశారు కాబట్టి నిన్ను గార్డ్స్‌తో బయటికి పంపించేస్తాను" అని అసిస్టెంట్ ఏమో వెన్‌ని బయటికి పంపించేస్తాడు. అలాగే అసిస్టెంట్‌ని యాన్షి అడుగుతూ ఉంటుంది, "నేను మీ మేడంని మీట్ అవ్వాలి" అంటే, "సరే మీట్ చేపిస్తాను" అని తనని రూమ్ దాకా తీసుకెళ్తారు. అప్పుడే తన యాన్షి వాళ్ళ సిస్టర్ ఏమో మిడిల్ సిస్టర్ ఏమో అసిస్టెంట్‌ని ఫుల్‌గా తిడుతూ ఉంటుంది. "నేను వాళ్ళని చూసుకోమంటే నువ్వేమో ఇక్కడ దాకా తీసుకొచ్చావంటే, ఓహ్! ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే మీరు రిచ్ అని మీ సిస్టర్‌కి తెలియకూడదా?" అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళతో చెప్తూ ఉంటాడు. మా మ్యామ్ మీ దగ్గరికొస్తది. కానీ ఇక్కడున్న వైన్ బాటిల్‌లో డ్రింక్ అంతా మీ బాయ్ ఫ్రెండ్ తాగాడనుకో, మా మ్యామ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికొస్తుంది అనగానే జీ ఏమో అక్కడున్న వైన్ అంతా తాగడానికి హెల్ప్ చేస్తాడు. వెన్నేమో "నువ్వొక్కనివే ఎలా తాగుతావులే, నేను హెల్ప్ చేస్తాను" అని మళ్ళీ వచ్చి పక్కన కూర్చోగానే యాన్షి ఏమో వీని పక్కకు నెట్టేసి తనతో పాటు ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. కానీ డ్రింక్ చేసి
తనకి చాలా కోపం వచ్చి, అయినా నా బాయ్ ఫ్రెండ్‌తో ఇలా డ్రింక్ చేపియడానికి మ్యామ్‌కి ఎంత ధైర్యం అని ఇమ్మీడియేట్‌గా మీ మ్యామ్‌తో నేనే మాట్లాడడానికి వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటుంది. సో, కానీ ఈ విషయం ఇమ్మీడియేట్‌గా మిడిల్ సిస్టర్‌కి తెలిసి తను దాచుకుంటుంది సోఫా కింద. ఎక్కడ కనిపియదు. సో, యాన్షి లోపలికి వెళ్ళి ఎంత వెతికినా కనిపియదు. ఇమ్మీడియేట్‌గా జీ వచ్చి తను ఫుల్‌గా డ్రింక్ చేసిందని లోపలికి తీసుకొని వెళ్తాడు. హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. అసిస్టెంట్ వచ్చి మ్యామ్‌ని వెతుకుతూ ఉంటాడు. అలా కిటికీ నుంచి చూడగానే నేనిక్కడ కింద పడిపోయానంటే, మేడం మీరప్పుడే చనిపోయారా నన్నొదిలేసి అంటే, నేను చనిపోలేదు. జర కిందికొచ్చి నన్ను తీసుకెళ్ళు అని అంటుంది. ఇక్కడేమో హౌస్‌కి రాగానే వాళ్ళ సిస్టర్‌కి మెసేజ్ చేస్తుంది, బిగ్ సిస్టర్‌కి. నేనేసిన ప్లాన్ కూడా క్యాన్సిల్ అయింది. వాళ్ళు తాగి ఇంకా క్లోజ్ అయ్యారు కావచ్చు అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో వాళ్ళు బిగ్ కూతుర్ని మీట్ అవ్వడానికి వెళ్తారు. సో, తనేమో మాస్క్ పెట్టుకొని ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, నాకు తెలుసు మీరిద్దరూ ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారు అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. నువ్వు ప్రెగ్నెన్సీ అబద్ధం ఆడావు కదా అంటే, జీతో యాన్షి అంటుంది, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మన మ్యాటర్స్ లీక్ చేయడానికి అని అంటుంది. సో, నువ్వతను నీకు 3,000,000 ఇస్తున్నాడు కాబట్టి నీకు 30,000,000 ఇస్తాను. నువ్వు అతన్ని వదిలేయు అన్నా గానీ, తను కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నేను నీకు 300,000,000 ఇస్తాను అంటే, నాకు మనీ అవసరం లేదు. నాకు జీనే కావాలి అంటే, జీకేమో సరే నువ్వు ఒకవేళ ఆ అమ్మాయిని వదిలేసావనుకో, నిన్ను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ చేస్తాను అని కాంట్రాక్ట్ ఇవ్వగానే, అవసరం లేదు అని ఆ కాంట్రాక్ట్‌ని పక్కకు పడేస్తాడు. మళ్ళీ బిగ్ సిస్టర్ అంటుంది, చూడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు కదా! నీ సిస్టర్స్ ఉన్నారు కదా! నీ సిస్టర్స్ గురించి కూడా ఆలోచించు అంటే, నాకు మనీ అవసరం లేదు. నా సిస్టర్స్ పేరుతో నువ్వు నన్ను బ్లాక్‌మెయిల్ చేయకు అని చెప్పి జీతో పాటు వెళ్తూ ఉంటే జీకి అర్థమవుతుంది. ఏంటి తిను మనీ గురించి కొంచెం ఆశపడుతుందా అని కార్‌ని డ్రైవ్ చేస్తూ ఉంటే, చూడు చూడు నేనేం ఆశపడట్లేదు. ప్లీజ్ కార్‌ని స్లోగా పోనివ్వు అని అంటుంది. వాళ్ళిద్దరి సిస్టర్స్ యొక్క ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల బాధపడుతూ ఉంటారు. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి నేను మీ హౌస్‌కి రాబోతున్నాను అని చెప్తూ ఉంటే, చూడు లాస్ట్ టైం నువ్వు అసిస్టెంట్‌ని ఏదో చెప్పి నువ్వు బయటికి పంపించేసావు కదా! అలా మళ్ళీ చేయవా అనగానే తను గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు సెడ్యూల్ చేసినట్టు లేదు లేదు ఏం చెప్పలేదు అని అంటుంది. సరే జీ యొక్క మమ్మీతోని ఈ మ్యారేజ్‌ని బ్రేక్ చేద్దామని మాట్లాడదామని చెప్పి అక్కడికి వెళ్ళగానే హౌస్ కీపర్ ఏమో వాళ్ళతో మళ్ళీ డిఫరెంట్‌గా మాట్లాడుతూ ఉంటే, ఈసారి ఆంటీ వచ్చి హౌస్ కీపర్‌ని కొడుతుంది. "నువ్వు చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నావు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు" అని హౌస్ కీపర్‌ని బయటికి గార్డ్స్‌తో పంపించేస్తుంది. అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళంటారు, "చూడు మీ సి మీ మా సిస్టర్‌ని మీ అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి మేము ఒప్పుకోము. ఎందుకంటే మీ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి చాలా డిఫరెన్స్ ఉంది. మేమొక పూర్ ఫ్యామిలీ. మీరొక రిచ్ ఫ్యామిలీ కదా!" అంటే, "అయితే ఏముంది? ఏం పర్వాలేదు. నా కొడుక్కి ఇష్టం కదా! సరే మీరు గెస్టులు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి" అనగానే వాళ్ళ రూమ్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పూర్‌లాగా యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆంటీకి ఎలాగైనా మనమంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేద్దాం. అప్పుడు ఆంటీని ఈ మ్యారేజ్ వద్దురా బాబు అని అంటుంది అని డైనింగ్ టేబుల్‌లో వాళ్ళు గలీజ్‌గా తింటూ ఉంటారు. అలాగే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటే ఆంటీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, నాకు తెలుసు మీరిద్దరూ ఎందుకు ఇలా చేస్తున్నారో, సరే నా కొడుకు మీ సిస్టర్‌ని బాగా చూసుకుంటాడో లేదో అనే కదా అంటే, ఏమో మీరు రిచ్ కాబట్టి ఏదో ఒక రోజు నా సిస్టర్‌ని వదిలేస్తే అంటే, చూడు నా కొడుకు పూర్ అయ్యి కూడా నీ సిస్టర్ మీద ఎంత కేరింగ్ తీసుకుంటాడో నాకు బాగా తెలుసు అని ఛాలెంజ్ చేస్తుంది. అని చెప్పి కొన్ని డేస్ దాకా నా కొడుకు మీ హౌస్‌లోనే ఉంటాడు. అది కూడా పూర్‌గా అనగానే, ఒకవేళ ఈ ఛాలెంజ్ ఓడిపోతే మనం మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందాం అనగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. నెక్స్ట్ ఏమో వాళ్ళ మమ్మీ జీతో అంటూ ఉంటుంది, "నువ్వు కొన్ని డేస్ దాకా యాన్షి యొక్క హౌస్‌లో ఉండాలి." అనగానే, "మమ్మీ మరి కంపెనీ సంగతి ఏంటంటే, కొన్ని డేస్‌లో కంపెనీ ఏం ఖరాబ్ కాదు. నేను చూసుకుంటాను. అలాగే నువ్వు అక్కడ పూర్‌గా ఉండాలి" అని చెప్పి తనని పంపించేస్తుంది. అలా బయటికి రాగానే కారేమో ఆగకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "బాస్ మీరు కార్‌లో కాదు ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి" అనగానే, సో, యాన్షి అంటుంది, "ఈ మోటార్ సైకిల్ నీకు రాదు కదా! నేను డ్రైవ్ చేస్తాను" అని తీసుకొని వెళ్తూ ఉంటే యాన్షినే చూస్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్ళగానే వాళ్ళ సిస్టర్స్ అంటారు, "సరే నువ్వు ఇక్కడ ఉండడానికి మనీ సంపాదించాలి. అలాగే నువ్వు ఇలాంటి రిచ్ బట్టలేసుకోవద్దు. పూర్ బట్టలేసుకోవాలి" అనగానే వాళ్ళేమో పూర్ బట్టలు కొనడానికి వెళ్తారు. నార్మల్ డ్రెసెస్. సో, డ్రెసెస్ అన్నీ సెలెక్ట్ చేసి తన కార్డ్ ఇవ్వగానే కార్డేమో సీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కార్డ్ కూడా వర్క్ చేయకుండా చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా తన దగ్గర కూడా మనీ ఉండవు కాబట్టి యాన్షి యొక్క దగ్గర కూడా మనీ ఉండవు. ఇప్పుడు ఏం చేద్దాం అనగానే యాన్షికి ఒక మంచి ఐడియా వస్తుంది. షాప్ ఓనర్ ఏమో మీరు బట్టలు కొనలేరు అని బయటికి పంపేయగానే, సరే మా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తాడు అని మోడల్‌గా మా షాప్‌లో మంచి మంచి
డ్రెస్సెస్ ఉన్నాయని బోర్డు పట్టుకొని మోడల్గా నిలబడతాడు. సో అక్కడున్న వాళ్ళందరూ గర్ల్స్ అందరూ వావ్, ఈ మోడల్ చాలా బాగున్నాడు, అంటే ఇక్కడ లోపల డ్రెస్సెస్ కూడా బాగుంటాయని డ్రెస్సెస్ చూడడానికి వస్తారు. అలాగే షాప్ ఓనర్ కూడా వావ్, ఈ పర్సన్ బాగా వర్క్ చేస్తున్నాడు అని మనీ ఇస్తుంది. అక్కడున్న అమ్మాయిలందరూ ఈ మోడల్ని టచ్ చేయబోతూ ఉంటే అప్పుడే యాన్షి వచ్చి ఇతను నా పర్సన్, ఒకవేళ టచ్ చేయాలనుకుంటే మనీ ఇవ్వండి అంటే తను అంటూ ఉంటాడు, ఏంటి తినకి, ఏంటి నువ్వు అలా చెప్తున్నావు అంటే కొంచెం ఓపిక పట్టు కదా మనీ వస్తాయి అనగానే, అలా నా నీకు బుద్ధి చెప్తాను అని మనసులో అనుకుని ఆ అమ్మాయిలకి అంతా షో అప్ ఇస్తూ తన మజిల్స్ చూపిస్తూ ఉంటే వాళ్ళేమో వావ్ వావ్ అని మనీ ఇస్తూ మాతో పాటు రూమ్కి రా అంటారు. ఇమ్మీడియట్గా తనేమో జెలస్గా ఫీల్ అయ్యి వెనక్కి తిరుగుతుంది. ఏంటి బాగా జెలస్గా ఫీల్ అయినట్టుంది అంటే అలా ఏం లేదు, నాకు ఇప్పుడు మనీ ఇంపార్టెంట్లే అని అంటాడు. సో సరే నువ్వు నాకు కిస్ చెయ్యు అని అంటూ ఉంటాడు. సో హౌస్కి రాగానే వాళ్ళ సిస్టర్స్ ఏమో లూని కూడా పరిచయం చేస్తారు. లూ కూడా తన కోసం స్పెషల్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తాడు. అలాగే యాన్షినేమో తనని పియానో రూమ్కి తీసుకెళ్ళి చూడు, పియానో ప్లే చేస్తూ అతనికే కాదు నీ హస్బెండ్కి కూడా పియానో వచ్చు అని తన ఎమోషన్స్ అలాగే ఫీలింగ్స్ని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటే యాన్షి ఏమో అలా చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళ సిస్టర్స్ ఏమో ఏంటి తిని మన సిస్టర్ని నిజంగానే ఇష్టపడుతున్నాడు కావచ్చు, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ ఏమో తనకి హౌస్లో ఉన్న అన్ని వర్క్స్ చెప్తూ ఉంటారు. అన్ని వర్క్స్, కుకింగ్, క్లీనింగ్, అన్ని పనులు పాపం వాళ్ళ సిస్టర్స్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ ఏమో మళ్ళీ వస్తున్నా అని మెసేజ్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటాడు, మీరు మాతో కలిసి పూర్ లాగా యాక్టింగ్ చేయాలి, అలాగే ఈ హౌస్ని 5 millionsకి వేసేయాలి. సో మనం అందరం పూర్ లాగా యాక్టింగ్ చేయాలి అనగానే యాన్షి అంటుంది, మనం ఫస్ట్ నుంచే పూర్ కదా, మరి పూర్ లాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళిద్దరూ రిచ్ కదా, జీ అలాగే లూ, అందుకే వాళ్ళకి చెప్తున్నాను, అలాగే ఈ హౌస్ని 5 millionsకి అమ్మేలాగా చూసుకోవాలి అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కలిసి వాళ్ళ ముగ్గురికి. అసిస్టెంట్ లోపలికి రాగానే జీ ఏమో బ్లైండ్ పర్సన్ లాగా, అలాగే యాన్షి ఏమో ఫుల్ పూర్ లాగా ఒక గిన్నె పట్టుకొని నాకు ఫుడ్ బాగా ఆకలిస్తుంది ఏమన్నా ఇవ్వచ్చు కదా అని అసిస్టెంట్ అడుగుతుంది. సో అసిస్టెంట్ ఏమో అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి షాక్ అవుతాడు, ఏంటి ఇలా ఉంది అని. బిగ్ సిస్టర్ ఏమో ఒక సూప్ పట్టుకొని వచ్చి కొంచెం చావల్ కూడా అయిపోయింది, అలాగే గ్యాస్ కూడా అయిపోయింది, వండుదామంటే పర్వాలేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే యాన్షి వచ్చి చైర్లో కూర్చోబెట్టగానే చైర్ ఇరిగిపోతుంది. పర్వాలేదు మీరు సోఫాలో కూర్చోండి అంటే లేదు ఇప్పుడు నేను కూర్చోను అని భయపడుతూ ఉంటాడు. సరే నేను హౌస్ కొనడానికి వచ్చాను, హౌస్ చాలా బాగుంది, కానీ ఈ పర్సన్ని చూస్తుంటే జీవ్ గ్రూప్ కంపెనీ యొక్క చైర్మన్లా ఉన్నాడు అంటే లేదు అని ఇమ్మీడియట్గా యాన్షి వచ్చి కవర్ చేస్తుంది. సో సరే ఈ హౌస్ నాకు బాగా నచ్చింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళిద్దరు సిస్టర్స్ చూసి ఏంటి పూర్గా బతకమంటే మరి తనను అంత దారుణంగా పెంచుతున్నారు అంటే మా సిస్టర్ ఒక మంచి పద్ధతి గల అమ్మాయి కావాలి కాబట్టి అలా పెంచుతున్నామని వాళ్ళు అంటారు. సరే 3 daysలో నేను అనౌన్స్ చేస్తాను రిజల్ట్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో వెన్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తుంది, ఒక అమ్మాయి వల్ల, ఒక పూర్ అమ్మాయి వల్ల మా ఇద్దరి మ్యారేజ్ని బ్రేక్ అయిపోయింది అని. వాళ్ళ మమ్మీ డాడీ కూడా సరే వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలి అంటే మూవ్ ఫ్యామిలీ యొక్క డాటర్స్కి చెప్పాలి అని అలాగే యాన్షిని జీని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు. సో మూవ్ ఫ్యామిలీ యొక్క డాటర్స్కి ఇన్ఫార్మ్ చేయగానే అక్కడికి వచ్చింది ఎవరో కాదు వాళ్ళిద్దరే కాబట్టి ఏంటి నా సిస్టర్ని అని ఇమీడియట్గా సిస్టర్ని తీసుకొచ్చి నా సిస్టర్ మీద హ్యాండ్ వేయడానికి మీకు ఎంత ధైర్యం అని తన ఐడెంటిటీని రివీల్ చేస్తారు. సో వాళ్ళ వెన్నీ ఏమో షాక్ అవుతుంది, లేదు వీళ్ళు పూర్ కదా అంటే వాళ్ళ తన రియల్ ఐడెంటిటీ ప్రూవ్ చేయగానే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో ఏంటి నువ్వు మమ్మల్ని కూడా ఇరికిచ్చావా అని వెన్ని తిడుతూ ఉంటారు. సో అప్పుడే యాన్షి ఏమో షాక్ అవుతుంది, ఏంటి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అన్నట్టు. అలాగే షెన్ని తలకాయ మీద కొట్టినందుకు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. హాస్పిటల్లో ఉంటుంది. సో షెన్ని ఏమో కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది. అలాగే బయటకు వచ్చి వాళ్ళ సిస్టర్తో అంటూ ఉంటారు, నువ్వు ఇంతవరకు ఇలాంటి మ్యాటర్ నాకు ఎందుకు చెప్పలేదు, మనం అంతా రిచ్ పర్సన్స్ అని అంటూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి మీరు 20 years పడకముందే రివీల్ చేశారు కాబట్టి సో ఇక్కడే మీ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ప్రాపర్టీ అంతా డొనేషన్కి వెళ్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళు ముగ్గురు చాలా అప్సెట్ అవుతారు. ఇక్కడేమో అసిస్టెంట్ చెప్తాడు, బాస్ మీ ఫేక్ ప్రెగ్నెన్సీ అంతా అందరికీ తెలిసిపోయింది, మీ ఫ్యామిలీ యొక్క పరువు పోయింది అంటే అయినా తను ఒక పెద్ద ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్, ఇప్పుడు తన నా దగ్గరికి ఎందుకు వస్తుందిలే అని అతను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వచ్చి 3 millions అడుగుతుంది, ఎందుకంటే ఎలాగో మన రిలేషన్ కంటిన్యూ కాదు కదా, సో ఇప్పుడు నాకు 3 millions ఇవ్వు అంటే ఏంటి నువ్వు జస్ట్ మనీ అడగడానికి నా దగ్గరికి వచ్చావంటే అవును అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగాని తను ఆల్రెడీ నా లవ్ని ఎప్పుడో కన్ఫెస్ చేశాను కదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అలాగే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో ఇంత పెద్ద అబద్ధాన్ని నువ్వు నా దగ్గర ఆపేస్తావు కాబట్టి నేను
అని కొంచెం సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటాడు, నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అంటే, లేదు నేను ఒప్పుకోను అంటే, సరే నువ్వు ఒప్పుకోపోయినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అలా వాళ్ళిద్దరూ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయి చాలా బాధగా చాలా చిన్న చిన్న వర్క్స్ చేస్తూ బతుకుతూ ఉంటారు. ఇదంతా వాళ్ళ సిస్టర్స్ చూసి, ఇదంతా నా వల్లనే నా సిస్టర్కి వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి నా సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోండి, ఎందుకంటే ఇన్ని డేస్ మా వల్లనే ఇదంతా జరిగింది కదా అని వాళ్ళు బతలాడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సిస్టర్ వచ్చి, సిస్టర్ మీరు బతలాడకండి, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని తను కూడా ఏడుస్తుంటుంది. అలా వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటే ఆంటీ కూడా ఎమోషనల్ అవి మ్యారేజ్కి ఒప్పుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఇదంతా పక్క నుంచి చూస్తాడు. చెప్పాలంటే వాళ్ళ మమ్మీకి ప్లాన్ ఇచ్చింది అసిస్టెంటే కాబట్టి అప్పుడే అసిస్టెంట్ వచ్చి, మీరు ఈ టెస్ట్ని పాస్ అయ్యారు, ఎందుకంటే మీ డాడీ చెప్పాడు మీరు ముగ్గురు రిచ్గా ఉన్నా అలాగే పూర్గా ఉన్నా ముగ్గురు కలిసి ఉండాలనేది మా బాస్ యొక్క కోరిక. సో ఇప్పుడు మీరు మీ ప్రాపర్టీని గెలుచుకున్నారు, మీరు ముగ్గురు మంచిగా ఒకరు ఉదయాలు గెలుచుకున్నారు అనగానే వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ డ్రామా ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక్క హైప్ చేయండి ప్లీజ్.